మీకే క్వశ్చన్ ఇక్కడ. హాయ్. ఓకే, నిన్న అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు కదా, రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ మీరు చెప్పాలి ఎలా ఉందండి. బుకింగ్స్ అన్ని చూస్తుంటారు కదా, మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ఏంటి? ఇప్పటికీ 1,15,000 టికెట్లు 24 గంటల్లో సేల్ అయ్యాయని నాకు ఒక 1 అవర్ బ్యాక్ చెప్పారు. ఓకే, అంటే 3 అవర్స్ డిలేలో రిపోర్ట్ అవుతుందంట. నిన్న 12 o'clock 11:04కి ఓపెన్ చేయడం మొదలెట్టారు. ఈరోజు ఈవినింగ్కి అన్ని థియేటర్స్ కూడా ఓపెన్ చేస్తారు తెలుగు రాష్ట్రాల్లో. సో యూనో 1,15,000 టికెట్స్, యూనో ఐఎమ్ హంబుల్డ్. అంటే ఇది ఇది శివలీల లాగే ఉంది నాకు. ఓకే, నిన్న సెన్సార్ల విషయంలో కూడా ఏవి కట్స్ చెప్పారన్నారు. ఆ కట్స్ తర్వాత సినిమా ఇంపాక్ట్ ఏమన్నా దెబ్బతిన్నదా, లేకపోతే మీరు ఊహించిందే వచ్చిందా? సిమిలర్ వార్డ్స్ పెట్టారని విన్నాము, అది నిజమేనా? సెన్సార్ అనేది ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ ఆల్సో. వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. యూనో ఐ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీబడి, దో ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. నాకు వచ్చిన బిగ్గెస్ట్ ఇబ్బంది ఏంటంటే, మన సౌత్ ఇండియాకి మనకు తెలుసు కన్నప్ప కథ. నార్త్కి వెళ్ళేసరికి శివలింగం పైన కాలు పెట్టేది, నోట్లోంచి నీళ్ళు పోసేది వాళ్ళు ఒప్పుకోలే. దానికి నేను ఫైట్ చేయాల్సి వచ్చింది. నేను ఈ సినిమా తీసింది ఈ తరానికి మన కథ తెలియాలి, మన హీరోల కథలు తెలియాలి, మన దేవుళ్ళ కథలు తెలియాలి, మన ఇతిహాసం తెలియాలి. ఇదంతా ఏమైందంటే, లేదు ఇక్కడ గొడవలు అవుతాయి, ఇక్కడ ఎవరో ఒకరు కేసు వస్తుంది. నేను చెప్పా, ఇలా భయపడుతూ వెళ్ళామంటే మనం మన మన హిందూయిజం గురించి ఎక్కడ చెప్పుకుంటాం, మన మన ఇలాంటి కన్నప్ప లాంటి డివోటీస్ గురించి ఎలా చెప్పగలను? ఈ తరానికి చూపించాలనే కదా నేను ఈ సినిమా తీసింది. మీరు నాకు యాక్చువల్గా ఫస్ట్ ఇట్ వాజ్ లాట్ ఆఫ్ డిస్కషన్. దాని తర్వాత దెన్ వాళ్ళు ఇచ్చిన కట్స్ పెద్దగా ఏం లేవు. సో వన్ థింగ్ వాజ్ దట్ కొన్ని దగ్గరలో తలలు నరిగేది, విచ్ ఐ డోంట్ వాంట్ ఇట్ పర్సనలీ, బట్ డైరెక్టర్ అండ్ యాంథనీ వాంటెడ్ నరికితే తల ఎగిరిపోవాలని. సో ఐ వాజ్ లైక్, నాకే కొంచెం ఇదిగా ఉండింది. సో ఐ సెడ్ లేదు అన్న. సో దోస్ వర్ ద టూ థింగ్స్. అండ్ బ్లడ్ ఎక్కడో దగ్గర ఎక్కువ కనిపించిందని. అండ్ ఆ రోజుల్లో వాడిన పదం ఒకటి, నీలాంటి నీచ జాతికి అనేది ఆ వర్డ్ ఒకటి రీప్లేస్ చేయమన్నారు. అవి చేసాం. సి దే ఆల్సో హ్యావ్ టు లుక్ ఎట్ ద లార్జర్ పిక్చర్. సో ఈ మైనర్ చిన్నవి వి ఫెల్ట్ ఇట్ వాజ్ ఓకే. ఓకే, ఇంకొకటి అండి, విష్ణు గారు ఇక్కడ. సార్, ఏపీలో టికెట్ రేట్